ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. అర్చన మన కుటుంబ భవిష్యత్తు గురించి చెప్పగలుగుతుంది, అవునా? అవునరా, శ్రీకర్ జాబు విషయంలోనూ కుటుంబం రోడ్డును పడుతుందన్న విషయంలోనూ అన్ని గ్రంథాలను చదివే చెప్పింది కదా. ఇప్పుడు అర్చనతో తాళపత్ర గ్రంథాలను చదివిస్తే అక్షయ్ గురించి తెలిసిపోతుంది కదా. అమ్మవారిని తిరిగి మన ఇంట్లోకి తీసుకురాగలిగేది కూడా అక్షయేనని అర్చనే చెప్పింది. అది ఎంతవరకు నిజమో తెలియాలంటే అక్షయ ఎక్కడుందో తెలియాలి. ఎవరికైనా అక్షయ్ గురించి తెలిసి నాటకమాడుతున్నారా, లేదంటే అది చుట్టుపక్కలే ఉండి అందర్నీ ఇబ్బంది పెడుతుందా అన్ని విషయాలు తెలిసిపోతాయి. నా కూతురు గురించి అలా తెలుస్తుంది అంటే నాకు సంతోషమే. తొందరగా పనిచేయండి. అయితే నేను వెళ్ళి పెట్టెని తీసుకొస్తానుండండి. ఇలా ఇరుక్కుపోయానేంటి? టీ పై తీసుకొస్తా ఉండండి. తీసి చదువమ్మా. అర్చన, ఏం ఆలోచిస్తున్నావు? అందరి అనుమానాలకు క్లారిటీ దొరుకుతుంది. అవ్వని అక్షయ్ గురించి మాటి మాటికి మన ఇంటికి రాకుండా ఉంటుంది. ఏమీ ఆలోచించకుండా తొందరగా చదివి చెప్పు. ఇప్పుడు నువ్వు చదవలేదంటే అందరికీ నీ మీద అనుమానం వస్తుంది. కొన్ని విషయాలను చెప్పి కొన్ని విషయాలను కావాలని చెప్పడం లేదనుకుంటారు. ఏంటి అలా చూస్తున్నావు? తొందరగా చదువు. నువ్వు చెప్పబోయేది అందరికంటే ఎక్కువ నాకు సంతోషాన్ని కలిగించే వార్త అవుతుందమ్మా. చదవడానికి నాకేం అభ్యంతరం లేదండి. అమ్మవారి కృప నా మీద ఉంటేనే నేనేదైనా చదవగలుగుతాను. గ్రంథాలలో ఏం రాసుంటే అదే చెప్తాను. అందులో ఉన్నది ఉన్నట్టు కాకుండా అబద్ధం చెప్పావంటే మాత్రం నీ వీపు విమానం మోతం మోగిపోతుంది. నువ్వు చెప్పింది నిజమో కాదో తెలుసుకోవడానికి ఎవరైనా సిద్ధాంతి గారి దగ్గరికి తీసుకెళ్లి చదివిస్తాం. నా గురించి నేను చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాను. కానీ ఇప్పుడు ఏదో ఒకటి చెప్పకుండా తప్పించుకోలేను.